చిట్ ఫండ్స్ అంటే చాలా మంది భయపడతారు, ఇంకొందరు ఇది పెద్ద మోసం అంటారు. కానీ నిజానికి మీరు చిట్టీలను సరిగ్గా ఉపయోగించుకుంటే తక్కువ వడ్డీకే ఎమర్జెన్సీ టైంలో మీకు లోన్ ఇచ్చే ఒక బ్యాంకు లాగా, అలాగే బ్యాంక్ ఎఫ్డీల కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు డబ్బు దొరికే ఒక లిక్విడ్ ఫండ్ లాగా ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు ఈ చిట్టీలను మీరు ఉపయోగించుకొని లక్షల్లో డబ్బు కూడా సంపాదించవచ్చు. సో ఈ చిట్టీలు ఎలా వర్క్ అవుతాయి, ఎమర్జెన్సీలో ఇవి మనకు ఎలా హెల్ప్ చేస్తాయి, ఈ చిట్టీల ద్వారా లక్షల్లో డబ్బు సంపాదించడం సాధ్యమేనా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నా పేరు ఉదయ్ కుమార్. ఫస్ట్ చిట్ ఫండ్స్ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. ఈ చిట్ ఫండ్స్ అనేవి ఈ రోజు వచ్చినవి కాదు, వీటికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే ఈ చిట్ ఫండ్స్ సేవింగ్స్ కమ్ బారోయింగ్ స్కీమ్ లాగా వర్క్ అవుతాయి. అంటే మీరు డబ్బు దాచుకునే ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా, అలాగే అవసరమైనప్పుడు లోన్ ఇచ్చే ఒక బారోయింగ్ ఆప్షన్ లాగా ఇవి వర్క్ అవుతాయి. అయితే ఈ చిట్టీలు ఎలా పనిచేస్తాయి? ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, ఒక 20 మంది ప్రతి నెల 5,000 రూపాయలు కట్టాలి అని నిర్ణయించుకున్నారు అనుకుందాం. అంటే 20 మంది ఇంటూ 5,000 మొత్తం 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే ఇది 1,00,000 రూపాయల చిట్టి అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 1,00,000 రూపాయల చిట్టిని ఒక మేనేజర్, ఒక నిర్వాహకుడు దీన్ని నిర్వహిస్తారు. అతను ఏం చేస్తాడంటే, ప్రతి నెల ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ అవసరం ఉంది అని డిసైడ్ చేసి వారికి ఇస్తారు. అంటే 20 నెలలు 20 మందికి ఈ డబ్బు అనేది దొరుకుతుంది. సో సింపుల్గా చిట్టీలు ఇలా వర్క్ అవుతాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ చిట్టీల్లో కూడా వేరే వేరే రకాలు ఉన్నాయి. అందరికీ తెలిసినవి ఫ్రెండ్షిప్ చిట్టి, ఆక్షన్ చిట్టి. మొదటిది ఫ్రెండ్షిప్ చిట్టి. దీన్ని సింపుల్ లేదా ఫిక్స్డ్ చిట్టి అని కూడా అంటారు. ఇక్కడ ఎలాంటి వేలం పాటలు ఉండవు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మొదటి నెల నువ్వు తీసుకో, రెండో నెల నేను తీసుకుంటాను, మూడో నెల మరొకరు తీసుకుంటారు అని ముందే డిసైడ్ అవుతుంది. సో దాని ప్రకారంగా 20 నెలలు 20 మందికి ఈ చిట్టి అమౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ చిట్టి నిర్వాహకుడు 5% కమిషన్ తీసుకుంటాడు, ఎందుకంటే ఈ చిట్టిని ఆర్గనైజ్ చేసినందుకు. 5% అంటే 1,00,000కి 5,000 రూపాయలు. సో మొదటి నెల చిట్టి ఎత్తుకున్న వ్యక్తి 5,000 రూపాయలు పోగా 95,000 రూపాయలు అతనికి ఇస్తారు. ఈ 5,000 ఈ చిట్టి నిర్వాహకుడి యొక్క కమిషన్. అలాగే చిట్టి తీసుకున్న వ్యక్తి వడ్డీ కట్టాలి. వడ్డీ ఇక్కడ ఎంత అంటే 1 రూపీ వడ్డీ అని లెక్కిస్తారు. అంటే 1,00,000కి 1,000 రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాలి. అంటే అతను 5,000 కట్టాల్సిన ప్లేసులో ప్రతి నెల 6,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్రెండ్షిప్ చిట్టీలు వర్క్ అవుతాయి. ఇక రెండవది ఆక్షన్ చిట్టి. దీన్ని వేరబుల్ చిట్టి అని కూడా అంటారు. ఈ ఆక్షన్ చిట్టి అన్నది అందరికీ బాగా తెలిసిన చిట్టి. ఇక్కడ ఎవరికి డబ్బు ఇవ్వాలి అన్నది వేలం పాట ద్వారా నిర్ణయిస్తారు. ఉదాహరణకి 1,00,000 రూపాయల చిట్టి కోసం 3 వ్యక్తులు పోటీలో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఒకరు 20,000 రూపాయలు, మరొకరు 30,000 రూపాయలు, ఇంకొకరు 40,000 రూపాయలు పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు 40,000 రూపాయలు నష్టపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి ఈ 1,00,000 రూపాయల చిట్టిని ఇస్తారు. అంటే 1,00,000 రూపాయల చిట్టీలో 40,000 పోగా మిగిలిన 60,000 రూపాయలని అతనికి ఇస్తారు. అయితే ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఈ 40,000లో చిట్టి నిర్వాహకుడి యొక్క కమిషన్ 5,000 పోగా మిగిలిన 35,000 రూపాయలను 20 మందికి ఇస్తారు. అంటే ఈ 35,000 రూపాయలను 20 మందికి పంచితే ఒక్కొక్కరికి 1,750 రూపాయలు వస్తుంది. సో వీరు నెక్స్ట్ మంత్ కట్టాల్సిన 5,000 రూపాయల చిట్టి అమౌంట్లో ఈ 1,750 రూపాయలు తీసినట్లయితే కేవలం 3,250 రూపాయలు చిట్టి అమౌంట్ కడితే చాలు. దీన్నే వేరబుల్ లేదా ఆక్షన్ చిట్టి అని అంటారు. సో చిట్ ఫండ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో క్లియర్గా అర్థం చేసుకున్నాం. అయితే ఇవి ఎమర్జెన్సీ టైంలో మనకి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఎవరైనా ఎమర్జెన్సీకి డబ్బు కావాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడో ఇక్కడో అప్పు అడుగుతారు, లేదా బ్యాంకులో పర్సనల్ లోన్ ట్రై చేస్తారు. ఇక్కడ అప్పు తీసుకుంటే వడ్డీ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు చెప్తారు. లేదా బ్యాంకులో లోన్ తీసుకుందామంటే ఇన్కమ్ ప్రూఫ్ ఉందా, సిబిల్ స్కోర్ ఎంత ఉంది అంటారు. కానీ మీరు చిట్ ఫండ్స్ లో ఒక చిట్టి కట్టినట్లయితే మీకు ఎమర్జెన్సీ టైంలో ఆ చిట్టిని ఎత్తుకోవచ్చు, లేదా వేలం పాటలో ఆ చీటీ పాట పాడుకోవచ్చు. ఇక్కడ వడ్డీ భారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చిట్ ఫండ్స్ అనేవి ఎమర్జెన్సీ టైంలో మీకు ఒక సెక్యూరిటీ లాగా హెల్ప్ అవుతాయి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ చిట్టీలు కట్టడం ద్వారా లక్షల్లో డబ్బు సంపాదించడం సాధ్యమేనా? మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఇది సాధ్యమే. అది ఎలాగో నేను చెప్తాను, వినండి. సాధారణంగా మనం డబ్బును సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచినట్లయితే 3 to 4% వరకు మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. లేదా బ్యాంక్లో ఎఫ్డి చేసినట్లయితే 6 to 7% వరకు మనకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది. కానీ చిట్ ఫండ్స్లో మీరు ఇన్వెస్టర్గా ఉన్నట్లయితే 9 to 12% వరకు రిటర్న్స్ పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు ఒక 5 లక్షల చిట్టీని ప్లాన్ చేసుకున్నారు అనుకుంటే
ఆ చిట్టి ఎండ్ వరకు మీకు 35,000 నుండి 40,000 వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఒకటి కన్నా ఎక్కువ చిట్టీలను ప్లాన్ చేసుకుంటే అది మీకు ఒక పెద్ద అమౌంట్ లాగా మారుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను వినండి. మీ మొదటి 5 లక్షల చిట్టి అయిపోయిన తర్వాత ఆ 5 లక్షల రూపాయలను పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి నెల మీకు 3,000 రూపాయల వడ్డీ అనేది లభిస్తుంది. సో ఈ 3,000 రూపాయల వడ్డీకి అదనంగా మరొక 2,000 యాడ్ చేసి మీరు మరో 1,00,000 రూపాయల చిట్టీని సులభంగా కట్టొచ్చు. అంటే కేవలం 2,000 రూపాయలతో మీకు మరొక 1,00,000 రూపాయల చిట్టి లభిస్తుంది. లేదు నా దగ్గర ఆ 2,000 రూపాయలను కూడా యాడ్ చేయడానికి అవ్వదు అని అనుకున్నట్లయితే ఆ 3,000 రూపాయలను నేరుగా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే 12% రిటర్న్స్ అని అనుకున్నా కూడా 10 సంవత్సరాల్లో 6.7 లక్షల రూపాయలు పొందవచ్చు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టలేదు, కేవలం పోస్ట్ ఆఫీస్లో వచ్చిన వడ్డీని మాత్రమే మీరు ఎస్ఐపి రూపంలో చేశారు. అదే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని మీరు 15 సంవత్సరాలు కొనసాగించినట్లయితే దాదాపు 14.3 లక్షల రూపాయలు పొందవచ్చు. లేదు నేను 20 సంవత్సరాలు పెడతాను అని మీరు 20 సంవత్సరాలకు ఆ ఎస్ఐపిని కంటిన్యూ చేసినట్లయితే దాదాపు 27.59 లక్షల రూపాయలు పొందవచ్చు. అంటే దాదాపు 28 లక్షల రూపాయలు పొందవచ్చు. అది కూడా మీ జేబు నుండి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టింది మీ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఏదైతే వడ్డీ జనరేట్ అయిందో ఆ వడ్డీని మాత్రమే మీరు ఇక్కడ ఎస్ఐపిగా చేశారు. అలాగే మీ అసలు 5 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది 5 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్. 5 సంవత్సరాల తర్వాత మీరు దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మీరు 2 చిట్టీలు కట్టినట్లయితే అంటే 10 లక్షల రూపాయలు మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పెట్టినట్లయితే అక్కడ మీకు వచ్చే వడ్డీ 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలను నేను చెప్పినట్లుగా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి రూపంలో పెట్టినట్లయితే 12% రిటర్న్స్ మనకి ఇచ్చింది అని అనుకున్నట్లయితే 20 ఇయర్స్ తర్వాత మీరు దాదాపు 55 లక్షల రూపాయలను సంపాదిస్తారు. అలాగే మీ అసలు 10 లక్షలు కూడా అలాగే ఉంటుంది. సో మొత్తంగా 65 లక్షల రూపాయలను మీరు సంపాదించవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, పోస్ట్ ఆఫీస్లో మీరు 9 లక్షల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే జాయింట్ అకౌంట్ రూపంలో మాత్రమే చేయాలి. అలాగే మరొక విషయం మీరు గమనించండి, ఇక్కడ మనం కేవలం 5 లక్షలు లేదా 10 లక్షలు అనే ఒక చిట్టి గురించి మాత్రమే మాట్లాడాము. ఒక్కసారి మీరు ఈ అమౌంట్ నాది కాదు, 20 సంవత్సరాలు ఈ అమౌంట్తో నాకు పని లేదు అని మీరు అనుకొని పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టినట్లయితే దాదాపు 65 లక్షల రూపాయలను మీరు పొందే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిట్టీలు కట్టడం వల్ల మనకు ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అది ఎలా అంటే చాలామంది డబ్బు రాగానే దాన్ని వేరే అవసరాలకి ఖర్చు చేస్తారు. ఇన్వెస్ట్ చేయండి అని అంటే నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చిట్ ఫండ్స్లో చిట్టి స్టార్ట్ చేసినట్లయితే ప్రతి నెల ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే చిట్టి కట్టాల్సిందే. సో ఇది మీకు ఒక క్రమశిక్షణ లాగా మారుతుంది, మీకు ఒక గుడ్ ఫినాన్షియల్ డిసిప్లిన్ని ఇది నేర్పిస్తుంది. సో చిట్టీలను ఎప్పుడూ కూడా తక్కువగా అస్సలు అంచనా వేయకండి. ఇది కేవలం డబ్బు దాచుకోవడం కోసం మాత్రమే కాదు, మీ కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకునే ఒక పర్సనల్ బ్యాంక్ అన్న విషయం కూడా మర్చిపోకండి. అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఏదైనా చిట్ ఫండ్స్లో చిట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఆ చిట్ ఫండ్ కంపెనీ అనేది రిజిస్టర్డా కాదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎక్కువ వడ్డీ వస్తుంది అన్న ఆశతో అన్రిజిస్టర్డ్ చిట్ ఫండ్స్ దగ్గర చిట్టి కట్టినట్లయితే మీ డబ్బుకు సేఫ్టీ అనేది ఉండదు. సో గవర్నమెంట్ లైసెన్స్ పొందిన చిట్ ఫండ్స్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. అయితే మీరు ఈ చిట్ ఫండ్స్ రూపంలో లాభపడ్డారా, నష్టపోయారా, మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.